రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి ఓట్ చోరీ కార్యక్రమం దేశ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉన్నది. మొదట్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడితే ఇది ఆషామాషగా తీసుకున్నారు. రాహుల్ గాంధీ గారు మహారాష్ట్రలో జరిగినటువంటి ఓట్ల ప్రక్రియ అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చి కేవలం 6 మాసాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 1 కోటి ఓట్లు అదనంగా మహారాష్ట్రలో జమైన తీరు చూస్తే ఏ రకంగా బీజేపీ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ప్రభావితం చేసి గుప్పట్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా ఓట్ల అవకతవకలు పాల్పడుతున్నటువంటి వాస్తవాలు రాహుల్ గాంధీ సాక్ష్యాలతో బయటపెట్టాడు. కర్ణాటకలోని మహాదేవపుర నియోజకవర్గంలో ఓటర్ జాబితా తప్పులని బీజేపీ చేసిన మోసాలని రాహుల్ గాంధీ స్పష్టంగా బయటపెట్టినటువంటి సందర్భం. లక్షలాది ఓట్లని చేర్చడం, తమవి కావనుకున్న అర్హులైన ఓట్లని తొలగించడం, ఈ రెండు కూడా చాలా దిగజారి బీజేపీ పార్టీ చేస్తూ ఉంది. ఇప్పుడు తాజాగా హర్యానాలో బీజేపీ చేసిన కుట్రల వల్ల ఎలక్షన్ల యొక్క తీర్పులు తారుమారినటువంటి పరిస్థితి, వాటిని కూడా నిన్నగాక మొన్న రుజువులతో బయటపెట్టినటువంటి సందర్భం. హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్గా రాష్ట్రంలో దక్కాల్సినటువంటి విజయాన్ని రాష్ట్ర ప్రజలంతా కూడా కాంగ్రెస్ గెలుస్తున్నటువంటి పరిస్థితి నుంచి కాంగ్రెస్ గెలవకుండా బీజేపీ అధికారం చేజికం తీరుని పరిశీలిస్తే హర్యానా రాష్ట్రంలో 25 లక్షలకు పైగా నకిలీ ఓటర్లు ఉన్నారు. 5 లక్షలకు పైగా ఉన్న డూప్లికేట్ ఓటర్లు, 93 ఓట్లు తప్పుడు చిరునామాలు, ఒక వ్యక్తి పలు చోట్ల ఓటు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి, లక్షల మందికి పైగా ఓటర్ల ఫోటోల వివరాలు తప్పులు తరకగా ఉన్నటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ స్పష్టంగా బయటపెట్టినాడు. హర్యానాలో ఉన్నట్టు 2 కోట్లకు పైగా ఓట్లు ఉండగా 25 లక్షల దాకా నకిలీ ఓట్లు, అంటే ప్రతి 8 మంది ఓట్లలో ఒకరు నకిలీ ఓటరే. ఇది ఆధారాలతో బయటకట్టినటువంటి పరిస్థితి. అక్కడ ఒక మహిళా ఫోటోతో 22 ఎంట్రీలు ఉన్నాయి. ఇది వాస్తవం, అంటే ప్రూఫ్తో సహా రాహుల్ గాంధీ గారు చూపించిన పరిస్థితి. ఒకే మహిళా ఫోటోతో 100 ఓట్లు కార్డులు ఉన్నాయి. అంటే ఎన్ని చోట్ల వాళ్ళు ఓట్లు వేస్తూ ఉన్నారు. యూపీ వంటి ఇతర రాష్ట్రాల వారికి కూడా హర్యానాలో ఓట్లు నమోదు చేయించినారంటే, అన్నాడు మహారాష్ట్ర కూడా గుజరాత్ నుంచి తీసుకెళ్లి ఓట్లు నమోదు చేయించి, పక్కనటువంటి తెలంగాణ రాష్ట్రం మంది ఉన్నటువంటి కొంతమందిని అక్కడ ఓట్లు నమోదు చేయించి, తద్వారా బీజేపీ పార్టీ లబ్ధి పొందింది. బీహార్ పరిస్థితి దీనికి భిన్నం. అక్కడ బీజేపీ పార్టీకి పడవు అనుకున్నటువంటి బీసీ వెనకబడిన తరగతి ఓట్లు, ఎస్సీ ఎస్టీ వారి ఓట్లు, ముస్లింల ఓట్లు, ఇవి మనవి కావనుకున్నటువంటి ఓట్లను సర్ పేరిట తొలగిస్తున్నారు. అట్లా లక్షల ఓట్లను తొలగించినటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. సో బీజేపీ పార్టీ ఒక రాష్ట్రంలో ఒక రకంగా, ఒక రాష్ట్రంలో ఒక రకంగా,